అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2020 జనవరి 24వ తారీఖున రాష్ట్ర ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ అవతరణ దినోత్సవం జరిగింది. నాటి నుండి నేటి వరకు మా అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించబడింది. అందులో భాగంగా నంద్యాల డివిజన్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ 4వ వార్షికోత్సవ సందర్భంగాను, అలాగే ఆర్ఎస్ డిజిటల్స్ 15వ వార్షికోత్సవ సందర్భంగా నేడు సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మేము రావడం జరిగింది. రాష్ట్ర అసోసియేషన్ను బలోపేతం చేయుటకు ఎంతో కృషి చేశాము, నేటికి కృషి చేస్తున్నాము. ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ని ప్రభుత్వం గుర్తించి తగు మౌలిక సదుపాయాలు, అలాగే ఏదైనా పరిశ్రమలు పెట్టుకోవడానికి గల సబ్సిడీ లోన్లు కేటాయించమని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము. ఈ అసోసియేషన్లో ఇంచుమించు 7 లక్షల మంది దాకా జీవనోపాధి పొందుతున్నారు. ఈ అసోసియేషన్ బలపరచుటకు ప్రభుత్వాన్ని కూడా మేము ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఏదైనా అసోసియేషన్కి అవకాశం కల్పించామని చెప్పి టీపీ లోన్లు కానీ ఇతరత్ర లోన్లు కానీ మా పరిశ్రమలు స్థాపించడానికి కానీ, స్థాపించిన పరిశ్రమలు ఇంకా అభివృద్ధి చెందుటకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సభాముఖంగా TV5 వారికి కానీ, మీడియా బృందానికి కానీ మరీ కోరుచున్నాము. నేను ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నాను. ఈరోజు నంద్యాలలో జరుగుతున్న 4వ వార్షికోత్సవం సందర్భంగా స్టేట్ కమిటీ మరియు మన జిల్లా కమిటీ, లోకల్ మన అలగడ్డ కమిటీ, ఆత్మకూరు కమిటీ అందరూ కలిసి ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ మీటింగ్లో మనం అందరం కూడా ఒక ఎలక్షన్ బిఫోర్ జరిగిన గ్యాప్లో 1 ఇయర్ నుంచి మనం ఏ మీటింగ్ కూడా కండక్ట్ చేయలేదు. దానివల్ల ఈరోజు మొట్టమొదటిగా కలుసుకున్నందుకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో జిల్లాలు విస్తరించి నూతన కమిటీలు ఏర్పరచడం, మరియు మన సభ్యులకి ఇన్సూరెన్స్ కొత్తగా ఇచ్చేయటం, ఐడి కార్డులు ఫామ్ చేయటం, అలాంటివి ఎన్నో కూడా మనం కొత్తగా కార్యక్రమాలు చేపడుతున్నాం. అలాగే ఇన్సూరెన్స్ మరియు ఐడి కార్డులు మరియు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ నుంచి లోన్స్, ఇంకా మరెన్నో అవకాశాలను కూడా మనం కల్పిస్తామని రాష్ట్ర కమిటీ సభ్యులకి అందరికీ కూడా చెప్తున్నాము. ఇక్కడ ఈ నంద్యాల వేదికగా అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. నా పేరు సుధాకర్ సొలస, మాది కొయ్యలగూడెం, ఏలూరు జిల్లా. ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ స్థాపించిన నాటి నుండి నేటి వరకు కూడా అంతకుముందు ఎవరికెవరు దారి ఏమైనా తీరనట్టు ఉండేది. తర్వాత నుంచి అసోసియేషన్ ఒక మంచి సదుద్దేశంతో అందరూ బాగుండాలి, అందులో నేనుండాలనే సంకల్పంతో ప్రారంభించి ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ రాష్ట్రం మొత్తం ఒక తాటిపై తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఏకీకృతం చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ ఘనత దక్కుతుంది. మరి భవిష్యత్తులో మేము చేయబోయే ప్రణాళికలు అన్నిటి కోసం ఈరోజు నంద్యాల జిల్లా అసోసియేషన్ మీటింగ్ 4వ వార్షికోత్సవం సందర్భంగా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆర్ఎస్ డిజిటల్స్ 15వ వార్షికోత్సవం సందర్భంగా కూడా ఈ విషయాలను చర్చించి త్వరలో మా యొక్క కార్యాచరణ ప్రణాళిక, అలాగే ఈ జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా కూలంకుషంగా చర్చించుకుని మీ అందరికీ త్వరలో మా స్టేట్ అసోసియేషన్ మొత్తం తెలియపరుస్తామని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.